నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రబాబు చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని దీనితో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా వృద్ధులు వేధింపులకు గురికాకుండా ముందస్తుగానే అవసరమైన ప్రణాళికలను చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సీఎం చంద్రబాబు ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందుతుందని తెలియజేసిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజమణి చంద్రబాబు చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని దీనితో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. రెండవ సంతకంతో ఈ యాక్ట్ రద్దు చేసిన కారణంగా అడ్వకేట్లలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అడ్వకేట్లు బోండా ఉమా మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడానికి ఎక్కడ వరకు అయినా వెళ్తుందన్నారు. దానికి నిదర్శనమే ఉదాహరణగా దీన్ని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట, మా అడ్వకేట్ సోదరులకి సోదరీమణులకి ఇచ్చినటువంటి మాటని అధికారంలో రాగానే బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్టు జీవో నెంబర్ 27ని మొదటి సంతకంతోనే రద్దు చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అడ్వకేట్ సోదరీమణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకుంటుంది. ఇవాళ ప్రజల ఆస్తులకి దుర్మార్గమైనటువంటి జీవోని, ఆ చట్టాన్ని ఎవరి సమ్మతి లేకుండా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఒక దుర్బుద్ధితో, ఒక కుట్రతో ఆ రోజు తీసుకొచ్చాడు. దానికి దాదాపు అన్ని బార్ అసోసియేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల పాటు 3 నెలల పైన మరి నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు చేపట్టినా ఈ ప్రభుత్వం వేసమెత్తు కూడా కదలలేదు. కనీసం వాళ్ళతో చర్చలు కూడా జరపలేదు. దుర్మార్గం అన్నమాట. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాట ఇచ్చింది. ఇది ప్రజలకి విఘాతం కలిగించేది, వాళ్ళ హక్కులకి ఇది దుర్మార్గం. ఖచ్చితంగా దీని మీద రేపు అధికారం రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే, బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే మరి సంతకం పెట్టారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ప్రజా ఆటంకానికి, ప్రజలకి విఘాతం కలిగించే పనులను తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కట్టడి చేస్తుంది, అడ్డుకుంటుంది. రేపు రాబోయే రోజుల్లో మరి ఇవాళ రాష్ట్రంలో రామరాజ్యం స్టార్ట్ అయింది, సుపరిపాలన స్టార్ట్ అయింది, మళ్ళా స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయింది. వృద్ధుల వేధింపులకు గురికాకుండా ముందస్తుగానే అవసరమైన ప్రణాళికలను చేపట్టాలని స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను చేసిందన్నారు. కొన్ని చట్టాలు అమలు చేసే విషయంలో వారి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్నారు. విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా
సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ కొన్ని చట్టాల అమలు విషయంలో వారి తల్లిదండ్రులే పూర్తిగా సహకరించడం లేదన్నారు. వృద్ధులకు సంబంధించిన ప్రతి అంశాన్ని తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వృద్ధులకు సంబంధించిన చట్టాలపై ప్రభుత్వ పరంగా వారికి అవగాహన కల్పించేందుకు ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వారి వంతు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యుడు మోత్కూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు వృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సభకు ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వేమూరి బాబురావు అధ్యక్షత వహించారు. ఈ ఎల్డర్లీ అబ్యూజ్ అనేది అంటే ఇది ప్రివెన్షన్ ఆర్ అవేర్నెస్, యాక్చువల్గా ఇది అవేర్నెస్కి సంబంధించినటువంటిది కదా. సో చాలా డేస్, వరల్డ్ డేస్ అనేటువంటివి ఉన్నాయి. అది ఇది వరల్డ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ కాదు కదా. ఇదేంటిది వరల్డ్ డే. వరల్డ్ డేకి ఇంటర్నేషనల్ డేకి తేడా ఒకటి ఏంటంటే ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి దేశం కూడా దీన్ని జరుపుకుంటే దాన్ని వరల్డ్ డే అంటారు. 2 కన్నా ఎక్కువ జరుపుకుంటే దాన్ని ఇంటర్నేషనల్ అంటారు. పేరుకి ఇంటర్నేషనల్ పెద్దగా కనిపిస్తుంది కానీ అది చిన్నది. ఓకే, అందుకే ఇది వరల్డ్ ఓకే ఎల్డర్లీ అబ్యూజ్ అవేర్నెస్ అనేటిది డే. ఓకే, సమ్ 2006 or 2007 నుండి అనేటువంటిది ఓకే స్టార్ట్ అయింది. అంటే రోజు రోజుకి ఇప్పుడు ఇందాక మృణాలు చెప్పినప్పుడు ఇది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకొని చెప్పి అంటున్నారు. ఎస్, కొంత అంటే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, అది ప్రాపర్గా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే వచ్చింది. అంటే ఇండియా లాంటి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అసలు ఎందుకు జరుగుతుంది అది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం చాలా చెప్పుకుంటాం కదా, ఈ ప్రపంచంలో ఇండియాలో ఉన్నంత గొప్ప కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు అనుకొని చెప్పేసి అంటుంటాం. బట్ అనుకునేది నిజమా? అవ్వట్లేదే. సో ఆ కార్ల్ మార్క్స్ మాటల ఏవైతే చెప్పినట్టు ఏంటవి మానవ సంబంధాలన్నీ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఎస్, అంటే దీంట్లో అంటే 100% పిల్లలే అనేది నేను అనను. ఓకే, అన్నను ఒక 90% పిల్లలు అయితే ఒక 10% మీరు కూడా. ఎస్, మీరు కూడా 10%. సీఎం చంద్రబాబు ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందుతుందని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజమణి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక స్మాల్ అండ్ మీడియం కంపెనీల ఏర్పాటుకు గతంలో మాదిరిగానే ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. గురునానక్ కాలనీలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజమణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ప్రజలంతా నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఆమె కోరారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పారిశ్రామిక పార్కులలో పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించారని, అయితే పాలన మారిన సమయంలో గత ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయకపోవడం వల్ల పారిశ్రామిక రంగం ఎంతగానో ఆర్థిక శోభను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై తమకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని, ఆయన ద్వారానే పారిశ్రామిక రంగం రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఛాంబర్ సౌత్ జోన్ కోఆర్డినేటర్ కె వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని, యువతకు నైపుణ్యాభివృద్ధి అంశాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సూచించారు. పారిశ్రామిక చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, సహకారం అందించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో ఛాంబర్ ప్రతినిధులు డి బుజ్జిబాబు, తాడి నాగరాజు, లలిత, భరత్, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు రాజమణి. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ చాప్టర్ అమరావతి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము ఈ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఆయనతో పాటు వారి క్యాబినెట్ అందరూ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయంతో గెలిచి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు మా అందరికీ మా దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, లోకేష్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు మేము సంతోషించడానికి ముఖ్యంగా కారణం ఆయన ఈ పారిశ్రామిక అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఆయన దృష్టి అంతా దాని మీదే సారిస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మా పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఏంటంటే ముందు తప్పకుండా మాకు ఉన్న సమస్యలు కానీ చిన్న సమస్యలు కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇప్పటి వరకు మేము కొన్ని సమస్యలతో ఇబ్బంది పడ్డాము. ఎంతో అన్నీ సాల్వ్ చేసుకోవాలని చూసాం కానీ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడైనా మాకు మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి అభివృద్ధి బాటలోకి పయనిస్తామని అందరం ఆశిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు చిన్న పరిశ్రమల వాళ్ళు ఎక్కువ ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చాలా ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ముందు వారికి ఉన్న సమస్యలను తొలగిపోయి అభివృద్ధి బాటలోకి వెళ్తారని ఆశిస్తున్నాం. తమ ప్రభుత్వం సృష్టించిన సంపదను దోచుకున్న గజదొంగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. తన హయాంలో రద్దు చేస్తూ తీర్మానం చేసిన శాసన మండలి నేడు జగన్మోహన్ రెడ్డికి దిక్కైందని ఎద్దేవా చేశారు. సిబిఐ, ఈడీ సంస్థలు వీలైనంత త్వరగా జగన్ కేసులు విచారించి జైలుకు పంపాలంటూ కోరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన నివాస కార్యాలయంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్నారని భావించిన జగన్మోహన్ రెడ్డి ఆ శాసన మండలిని రద్దు చేస్తూ పార్లమెంటు తీర్మానం చేసి పంపిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరంగా ఓటమి చవిచూసిన జగన్మోహన్ రెడ్డికి ఆనాడు రద్దు చేద్దామనుకున్న శాసన మండలి సభే నేడు దిక్కైందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో సంపదని సృష్టిస్తే ఆ సంపదను దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే వివిధ ఆర్థిక నేరాల కింద బెయిల్ మీద బయటకు వచ్చి నేటికి అరెస్టు కాబడిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచారని విమర్శలు చేశారు. ఇప్పటికైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు జగన్ ఆర్థిక నేరాల కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి జగన్ను జైలుకు సాగనంపాలంటూ విజ్ఞప్తి చేశారు. విజిటర్స్ కూర్చునే దాంట్లో కూర్చొని మండలిని సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి ఒకలో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు పార్టీకి విప్పుగా కూడా నేనే ఉన్నా, విప్పు జారీ చేశా. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేశారు. అవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది శాసన మండలిలో వీగిపోయింది. ఆ రోజు వెంటనే ఈ సైకో అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన నిన్న శాసన మండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు. మనకు మండలిలో బలం ఉంది. ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే అక్కడ వ్యతిరేకించాలి. ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులకు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలినైతే రద్దు చేద్దాం అనుకున్నాడో, ఏ మండలిని చూసి అతను ఈర్షపడ్డాడో, ఏ మండలిలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ తీర్మానం పాస్ చేశారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి మండలిలో మనకు బలం ఉంది, మండలిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజలకి కావాల్సినటువంటి పనులు ఏదైనా చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది.
జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ యువతను మోసం చేయడంతో ఓటు రూపంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా డిఎస్సి పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంశీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం త్వరలో గొప్ప నిర్ణయం తీసుకోబోతుందని వెల్లడించారు. ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయ సోదరిమణులకి భారతీయ జనతా యువ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో యువతని నమ్మించి తన పాదయాత్రలో మైమరిపించి వాళ్ళని నమ్మబలికి ఓట్లేపించుకొని ముఖ్యమంత్రి అనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల అబద్ధపు పాలనని, దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్డీఏ పక్షం యొక్క ముఖ్య పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క కూటమి యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువ మోర్చా బీజేపీ తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన కుప్పంలో ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో, ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా ఈ దేశంలో ఉండకూడదు. మంగళగిరిలోని స్థానిక ప్రజల సమస్యల కోసం ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలను అడిగి స్వయంగా మంత్రి లోకేష్ తెలుసుకున్నారు. సాధ్యమైనంత తొందరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న గత 5 ఏళ్లను తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ మంత్రిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలుకు తాజాగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరంటూ 2019లో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. అయితే అప్పుడు గెలిచిన వైసీపీ నేత 5 ఏళ్లు పత్తా లేకుండా పోయారు. ఓటమి పాలైన లోకేష్ మాత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తన స్వంత నిధులతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. దీంతో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత చేరువగా వెళ్లేందుకు ప్రజా దర్బార్ నిర్వహించాలని లోకేష్ నిర్ణయించారు. నియోజకవర్గంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజా దర్బార్ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రజా నేతగా లోకేష్ వేసిన ఈ తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను మార్గదర్శకం కానుంది.
తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉండి రాజ్యసభ సీటు వచ్చినా రాకపోయినా నిరంతరం కష్టపడుతూ వెనుదన్నుగా నిలిచిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి వర్ల రామయ్యకు గవర్నర్ పదవి వచ్చేలా కృషి చేయాలన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన మాదిగలకు గవర్నర్ పదవి ఇప్పిస్తే చంద్రబాబుకు యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. వెంకటేశ్వరరావు మాదిగ ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున పత్రికా విలేకరులకు తెలియజేస్తూ ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించి అత్యంత మెజారిటీతో రావడానికి ప్రముఖ కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు, అన్ని వర్గాలతో పాటు ఆ ప్రజలతో పాటు మాదిగ ఉపకులాలు అత్యంత కీలక పాత్ర ఎన్నికల్లో పోషించాయన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీలో అత్యంత సీనియర్ అయినటువంటి, అత్యంత నమ్మకస్తుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి వర్ల రామయ్య గారికి గవర్నర్ పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని లోకసభ పార్లమెంటు స్పీకర్గా మాలకులానికి చెందిన జిఎంసి బాలయోగి గారికి లోకసభ స్పీకర్ ఇచ్చి పదవిని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. రాజధాని అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రాజధాని అమరావతి అమరవీరుల స్మారక కమిటీని ఏర్పాటు చేశామని అమరావతి బహుజన జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బాలకోటయ్య 1000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులను గత ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్మారక చిహ్నం ఏర్పాటు అంశాలని దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాల. ఒక పవిత్రమైన కార్యక్రమం, నేలనిచ్చిన రైతులు అసువులు వాసిన కార్యక్రమం. ఈ ప్రభుత్వం నిలబడిందే ప్రాణాలిస్తే నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఈ రాష్ట్రంలో 124 స్థానాలు కూటమికి వచ్చాయన్న, మొత్తం సీట్లలో 93% సీట్లు వచ్చాయన్న, 57% ఓట్లు వచ్చాయన్న, 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి 2 పంగనామాలు పెట్టి 1-1 ఓన్లీ 2 అనే పంగనామాలు పెట్టి కూర్చోబెట్టారన్న ఈ ప్రాణాలే కాదు. ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని బాలకోటయ్య గారు ఎంచుకొని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఇది వారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఒక ఉద్యమానికి పాఠ్యగ్రంథంగా ఉంటుంది. అమరావతి రైతులు చేసినటువంటి గాంధేయ మార్గంలో ఇన్నాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఉద్యమం అహింసాయుతంగా అందరికీ ఒకసారి ఆలోచించుకునే విధంగా అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. హైదరాబాదులో కూర్చున్న కొంత వామపక్ష మేధావులు అని చెప్పుకునేవాళ్ళు లేనిపోని నిందలేశారు, ప్రజల మనసులు చెడగొట్టారు, ఇప్పటికీ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ నేను చేసే మనవి ఏంటంటే
5 సంవత్సరాల పరిపాలనకి మీరు చేయూతనిచ్చారు. 5 సంవత్సరాల పరిపాలన రావడానికి మీరు సహాయ సహకారాలు అందజేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క కలయికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఇష్టపడి దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని ఎన్ సతీష్, శైలజ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. సుమారు 4 నెలల కిందట శైలజ స్వచ్ఛందంగా వస్తేనే తాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. శైలజ కుటుంబీకులు పలు కారణాలు చెప్పి ఇద్దరిని విడతీసి ప్రయత్నం చేసినట్లు సతీష్ పేర్కొన్నాడు. గత 2 నెలల క్రితం శైలజ తండ్రి కిరాయి గుండాలను తీసుకొచ్చి శైలజను బలవంతంగా తీసుకువెళ్లారు. తాను పోలీస్ కేసు పెట్టి అప్పటికి కూడా పోలీసులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన శైలజ వద్దకు రాగా కోర్టులో కేసు ఉంది, నువ్వు వెళ్లిపో అని చెప్పినప్పటికీ తాను వినకుండా తన వద్దే ఉందన్నారు. ఇది లేని పరిస్థితుల్లో డీజీపీని కలిసి రక్షణ ఇప్పించాలని కోరుతున్నట్లు సతీష్ తెలిపారు. నా పేరు చిటికిన శైలజ. మా ఫాదర్ పేరు చిటికిన వీరవెంకట సత్యనారాయణ. మా మదర్ పేరు చిటికిన సత్యవేణి. మాది రాజమండ్రి. నేను సతీష్ అనే అబ్బాయిని 1 ఇయర్ నుంచి లవ్ చేస్తున్నా. మొన్న జనవరికి నేను మేజర్ అయ్యాను. మేజర్ అవ్వడంతో నేను తను టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఆ అమ్మాయి మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ అమ్మాయి మేజర్ కదా తన ఇష్టం అని నాతో స్టేట్మెంట్ తీసుకుని సతీష్తో కూడా స్టేట్మెంట్ తీసుకుని నన్ను తనతో వాళ్ళ ఇంటికి పంపించేశారు. నేను 1 మంత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఈ 1 మంత్లో మా పేరెంట్స్ 2-3 టైమ్స్ సతీష్ వాళ్ళ ఇంటి నా భర్త వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి చేస్తాం అని నమ్మించేవారు. అలా 1 మంత్ ఉన్నాక మొన్న February 20 పెళ్లి చేస్తాం అని మాట్లాడడానికి వచ్చి నమ్మిస్తూనే ఈలోపు 2-3 కార్స్లో రౌడీని తీసుకొచ్చి నన్ను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఈలోపు నన్ను తీసుకెళ్ళిపోయారని నా భర్త నా పేరెంట్స్ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. నా పేరు నేమాని సతీష్. మా ఫాదర్ నేమ్ సూర్యనారాయణమూర్తి. మా మదర్ నేమ్ శివపార్వతి. మాది రాజమండ్రి. నేను 1.5 year నుంచి ఒక అమ్మాయిని లవ్ చేశాను, శైలజ అనే అమ్మాయిని. ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఆ అమ్మాయికి ఈ ఇయర్ మేజర్ అవ్వడంతో ఈ నెల జనవరి 25న తన ఇంటి నుంచి ఇష్టపూర్వకంగా తనంతలో తానే వచ్చేసింది. ఇద్దరం కలిసి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి వివాహం చేసుకున్నాము. వివాహం చేసుకున్న వెంటనే మేము పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళగా ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. మా 2 సైడ్ నుంచి పేరెంట్స్ రాగా పోలీసు వారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే నా భార్య శైలజకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన తన నిర్ణయాన్ని బేస్ చేసుకునే పోలీసు వారు స్టేట్మెంట్ తీసుకొని నేను తనతోనే ఉంటాను, నా భర్తతోనే ఉంటాను, నేను ఇంటికి వెళ్ళను అని చెప్పగా పోలీసు వారు కూడా తన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని తన ఫోటోలు, వీడియో, ఆడియో రికార్డ్ చేసుకొని తనని నాకు ఇచ్చి పంపించి నీ ఫ్యామిలీతో వెళ్ళి ఉండు, కాపురం చేసుకొని చెప్పగా నేను ఆ రోజు వెంటనే మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. 1 month దాకా కలిసే ఉన్నాం. ఇద్దరం కలిసి కాపురం చేసుకున్నాం మా ఇంటి దగ్గర. ఇలా వాళ్ళు పేరెంట్స్ మా ఇంటికి రావటం జరిగింది. 2-3 times వచ్చి అమ్మాయి
క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం, నెక్స్ట్ హెల్త్ ఇష్యూ ఏదో పిచ్చిది, మానసికంగా బాగోలేదు అని చెప్పడం చేయటం ఏదో కన్విన్స్ చేశారు. వీరికి మెయిన్ ప్రాబ్లం కులమో క్యాస్ట్ స్టేటస్ కింద చూసుకుంటున్నారు అనుకుంటా. ఐ థింక్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు మమ్మల్ని విడదీయడానికి చూస్తున్నారు. అమ్మాయి హెల్త్ కండిషన్ బాగోలేదని క్యారెక్టర్ బ్యాడ్ చేయడం అవన్నీ నేను అవాయిడ్ చేశాను. నాకు తను కావాలి, తనకు నేను కావాలని ఉండటంతో స్ట్రాంగ్గా తను ఇంకా బయట ప్రొడ్యూషన్ దగ్గర కూడా తిరిగారు వాళ్ళ పేరెంట్స్. అక్కడ అమ్మాయి నా వైపు ఉండటంతో తను ఇద్దరు భార్యాభర్తలుగా ఇంటికి వెళ్ళిపోయాం కలిసి. సెప్టెంబర్ 21, 22 తేదీలలో తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించనున్నామని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డివి రాజు తెలిపారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రౌచర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 8వసారి ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ పోటీలకు ఎంట్రీ ఫీజును 500 రూపాయలు చేశామన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 2017 నుంచి ఈనాటి వరకు కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో కూడా ఆ సంవత్సరం కూడా 2020లో ఈ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేటటువంటిది షార్ట్ ఫిల్మ్ పోటీలని ఆపకుండా ఆన్లైన్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించింది. ఇప్పటివరకు దాదాపు 6 దఫాలుగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించి ఇప్పుడు 7వసారి రేపు సెప్టెంబరు 21, 22 తేదీల్లో 21వ తేదీ గురజాడ అప్పారావు గారి జయంతి, 22వ తేదీ ప్రముఖ గాయకులు పివి శ్రీనివాస్ గారి జయంతి. ఈ 2 రోజుల్ని పురస్కరించుకుని 21, 22 తేదీల్లో జాతీయ తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈ పోటీలకు ప్రతి సంవత్సరం కూడా మాకు 150 నుంచి 200 షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. వాటిల్లో మొదటి సంవత్సరం 50, రెండో సంవత్సరం నుంచి 30 మనం ఎంపిక చేసి ఆ 30ని మనం ఇక్కడ 2 రోజుల పాటు ప్రదర్శించడం జరుగుతోంది చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియం ఏసీలో. కమిటీ మెంబర్స్కి అలాగే పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది 2017లో స్థాపించడం జరిగింది. ఆల్రెడీ రిజిస్టర్డ్ కూడా అయ్యింది. ప్రతి సంవత్సరం మేము షార్ట్ ఫిల్మ్ పోటీలు, వర్క్షాప్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం కూడా మినహాయింపు లేకుండా ప్రతి సంవత్సరం షార్ట్ ఫిల్మ్ పోటీలు, ఇప్పుడు 8వది యాక్చువల్గా ఇది ఇప్పుడు కండక్ట్ చేసేది. అట్లాగే వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి చోట. దానికి ప్రజల నుంచి బాగా స్పందన ఉంది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల 21, 22 తారీఖుల్లో ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఇది మా ఏ ఒక్కళ్ళ అభిప్రాయం కాదు, కమిటీ మొత్తం అభిప్రాయంతో తీసుకొని రీల్స్ పోటీలు, షార్ట్ ఫిల్మ్ పోటీలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, దీనితో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా. వృద్ధులు వేధింపులకు గురికాకుండా ముందస్తుగానే అవసరమైన ప్రణాళికలను చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. సీఎం చంద్రబాబు ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందుతుందని తెలియజేసిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజమణి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.